ప్రకాశం జిల్లాలో ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. కండక్టర్తో సహా 15 మందికి స్వల్ప గాయాలయ్యాయి. కామిపల్లి నుంచి ఒంగోలు వెళ్తున్న ఆర్టీసీ బస్సు మద్దులూరు రొయ్యల ఫ్యాక్టరీ దగ్గర ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో బస్సులో 60 మంది ప్రయాణికులున్నారు. అనకర్లపూడి మద్దులూరులో కోల్డ్ స్టోరేజీ దగ్గర టర్నింగ్ దగ్గర మార్జిన్ లేకపోవడంతో ఎదురుగా వస్తున్న వాహనానికి దారి ఇవ్వకపోవడంతో పొలాల్లోకి బస్సు దూసుకెళ్లిపోయింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అంబులెన్స్ లో గాయపడ్డ వారిని ఒంగోలు రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ప్రకాశం జిల్లాలో ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. కండక్టర్తో సహా 15 మందికి స్వల్ప గాయాలయ్యాయి. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి శౌరి ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. శౌరి, ప్రకాశం జిల్లాలో ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైనట్టుగా తెలుస్తోంది. ఈ ప్రమాదానికి గల కారణాలేంటి? హరిప్రియ, ప్రకాశం జిల్లా మద్దులూరు సమీపంలో ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికులకు సుమారు 60 మందికి పెను ప్రమాదం తప్పింది అని చెప్పేసి చెప్పవచ్చు. ఎందుకంటే ఈ కొండేపి నుండి సంతనోతులపాడు మీదుగా ఒంగోలుకి వెళ్లే ఆర్టీసీ బస్సు మద్దులూరు రొయ్యల ఫ్యాక్టరీ వద్ద రోడ్డు మలుపులో అదుపు తప్పి పక్కకు పడిపోయింది. ఆ సమయంలో సుమారు 60 నుంచి 70 మంది వరకు ప్రయాణం చేస్తున్నట్లుగా చెప్తా ఉన్నారు. అయితే ఈ రోడ్డు మార్జిన్ లేకపోవడంతో ఎదురుగా వస్తున్న వాహనాలు ఈ సైడ్ కు ఒరిగి ఒక్కసారిగా ఆర్టీసీ బస్సు బోల్తా కొట్టింది. ఈ బోల్తా కొట్టిన సమయంలో ఈ బస్సులో ఈ సంతనోతులపాడు, ఒంగోలు, మద్దులూరు ఈ ప్రాంతాలకు చెందిన వాళ్ళు మొత్తం సుమారు 60 నుంచి 70 మంది వరకు బస్సు నిండా ప్రయాణికులతో బస్సు వెళుతూ ఉన్న క్రమంలో ఇది ఒక్కసారిగా ఈ బస్సు బోల్తా కొట్టడంతో బస్సు పూర్తిగా కిందకి పడిపోయింది. ఈ పడిపోయినప్పుడు ఒక కండక్టర్ కు కొద్దిగా గాయాలైనవి అని చెప్తున్నారు. అదేవిధంగా మరో 15 మందికి స్వల్ప గాయాలైనవి, కానీ మిగిలిన వారికి ఎవరికి ఎటువంటి తీవ్రమైన గాయాలు లేవు. కానీ ఆ బస్సులో ప్రమాదం జరిగిన సమయంలో 60 నుంచి 70 మంది ఉన్నారు కనుక ఎవరికి తీవ్రమైన గాయాలు లేకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఇది ఉదయాన్నే జరిగింది. అయితే ఏదైనా కొద్దిగా జరగరాని ప్రమాదం జరిగి ఉన్నట్లయితే చాలా పెద్ద ప్రమాదం జరిగేది. ఆ ప్రయాణికులందరూ చాలా నష్టపోవాల్సి ఉండేది. కానీ అటువంటిది ఏం జరగలేదని చెప్పేసి వెంటనే అధికారులకు తెలియడంతో 108 సిబ్బంది 108 వెహికల్స్ లో ఎవరెవరైతే క్షతగాత్రులు ఉన్నారో, స్వల్ప గాయాలు అయిన వారు ఉన్నారో అందరినీ స్థానికంగా ఉన్న హాస్పిటల్కి తరలించేసి వైద్య చికిత్స అందిస్తా ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని ప్రమాదానికి గల కారణాలు ఏంటి అని చెప్పేసి విచారణ జరుగుతూ ఉంది. అయితే ఉదయాన్నే ఈ రోజున ఈ మద్దులూరు దగ్గర జరిగిన ఆర్టీసీ బస్సు ప్రయాణంతో ఒక్కసారిగా అధికార యంత్రాంగం మొత్తం ఉలిక్కిపడింది. ఎందుకంటే బస్సు నిండా ప్రయాణికులు ఉండటము, ఆ ప్రమాదంలో ఎవరికైనా తీవ్రమైన గాయాలైనా నష్టం జరిగిందా ఏంటని చెప్పేసి అని అయితే అందరినీ బస్సులో నుంచి బయటికి తీసిన తర్వాత ఎవరికి ఎటువంటి తీవ్రమైన గాయాలు లేవు. కండక్టర్తో సహా ఒక 15 మందికి స్వల్ప గాయాలే. కండక్టర్ కొద్దిగా ఎక్కువగా గాయాలైనట్లుగా చెప్తా ఉన్నారు. అయితే అందరూ ఊపిరి పీల్చుకున్న పరిస్థితి. హరిప్రియ, రైట్, థ్యాంక్ యూ శౌరి.